వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ మరియు లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ నందు జూలై 1వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేసి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని డాక్టర్ జీవనలత తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రెయిన్బో ట్రస్ట్ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా అంటే ఈ నెల మొత్తం కూడాను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని మేము నిర్ణయించాము. రేపు చావలిలో మెగా మెడికల్ క్యాంప్, దీంట్లో సర్వైకల్ క్యాన్సర్ ని డయాగ్నోజ్ చేయటము ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ చేయటము ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో చేస్తున్నాము. జూలై 1న డాక్టర్స్ డే కాబట్టి ఆ రోజు TSH, RBS, HbA1c టెస్టులు ఫ్రీగా చేసి కావాల్సిన వాళ్ళందరికీ మందులు ఇచ్చే ఒక ఫ్రీ మెడికల్ క్యాంపు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో కూడా చేస్తున్నాము. ఈ నెలంతా కూడాను ఇలాగే ఆదివారం పూట రకరకాల ఊళ్ళల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి కేవలం క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ప్లస్ ఈ డయాబెటిక్ కేరు, థైరాయిడ్ గురించి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇచ్చే క్యాంప్స్ మేము ప్లాన్ చేయబోతున్నాము. వాద ప్రతివాదనల నడుమ వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన సమావేశం ప్రారంభించగా తొలుత ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్, ఎంపీగా పెమసాని గెలవడంతో పాటుగా మంత్రి పదవులు రావడంతో ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. స్వీకరించారు. అలానే మన తెలంగాణ శాసనసభ్యులుగా మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులుగా పదవిని స్వీకరించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం అజెండా ప్రారంభించగా మొదటి అంశం చదువుతుండగానే వైసీపీ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య లేచి పట్టణంలో షీల్డ్ తీసే కార్యక్రమం ఎక్కడెక్కడో జరుగుతుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. వార్డులో జరుగుతున్న పనులను సభ్యులకు తెలపాలా లేదా సభ్యులను ఎందుకు అగౌరవపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అధికారుల పాలన సాగుతుందో, కౌన్సిల్ పరిపాలన సాగుతుందో, తమకు అధికారాలు ఉన్నాయో లేవా అంటూ అధికారులను ప్రశ్నించారు. చైర్పర్సన్ దృష్టికి రాకుండానే పనులు ఎలా చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాకుండా ఏ పని చేయడం జరగదని, 5 లక్షల లోపు పనులు చేసే అధికారం కమిషనర్కు ఉంటుందని బదులిచ్చారు. టీడీపీ సభ్యులు లేచి గతంలో సభ్యులకు చెప్పకుండానే అనేక కార్యక్రమాలు చేశారని, ఇప్పుడు కొత్తగా చట్టాల గురించి మాట్లాడడం సరికాదని, సభను ముందుకు కొనసాగించాలని అనడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరువురి సభ్యులు వాదోపవాదనలు చేసుకున్నారు. ప్రజలు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడిగితే మీకు సమాధానం చెప్పకపోవచ్చు, చెప్పలేదు అనేది అన్ని సంస్థలు మీ దాకా రావు కాబట్టి లోకల్ బాడీస్లో కౌన్సిల్ అనే ఒక సభ్యుని ఎన్నుకుంటారు అధ్యక్ష, అది మున్సిపల్ పరిధిలో. ఆ పరిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవ సభ్యుని గౌరవించకపోతే మున్సిపల్ కౌన్సిల్లో లోకల్ బాడీస్లో ఒక చైర్పర్సన్, కౌన్సిల్ ఇంతమంది మేము ఉంటే మాకెవరు కూడా ఇంటిమేషన్ లేకుండా ఇది స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లేదా కౌన్సిల్ అథారిటీ ఉందా మాకు అర్థం కాదు అధ్యక్ష. ఏ దీని ప్రకారంగా మీరు మాట్లాడతారు? మున్సిపల్ చట్టం 1965 ప్రకారంగా సెక్షన్ 53, 58 ఈ గ్యాప్ ఎందుకు మాకు చెప్పండి అధ్యక్ష. సందర్భంలో పార్టీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేషన్తో తమ దగ్గరికి వచ్చారు. తమలో MCC ఉంది కాబట్టి ఆఫ్టర్ కోడ్ మేము వస్తాం చూస్తాం అనేసి చెప్పారు. చెప్పినాక కోడ్ అయిపోయినాక మనం మీ ద్వారా అందరం కలిసి ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. కోడనే రికార్డ్ చేస్తామని చెప్పేసారు. 6వ తారీఖు అయిపోయింది. 6వ తారీఖు అంత అధ్యక్ష. పార్టీ కాలువ నుంచి రైతులు వచ్చారు. చెప్పండి. సో ఒక క్రమంలో చైర్పర్సన్ గారు, నేను ఇంకా బృందం కలిసి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి లోకాలు మరి చైర్పర్సన్ కూడా వచ్చారు. ఆయనకు పరిశీలించాము. ఇలాంటివి ఇంకా ఉన్నాయి.
తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం కల్పించారు. ఆ ప్రకారంగా ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయనేసి ఐడెంటిఫికేషన్ జరిగింది. ఇది తెనాలంటే యొక్క ఇరిగేషన్ కాలువతో కూడుకున్న వ్యవహారం, రైల్స్తో కూడుకున్న వ్యవహారము కాబట్టి వర్షాకాలం రాబోతుంది, వెంటనే చర్యలు ప్రారంభించండి అని చెప్పేసి కొన్ని ప్రధానమైన కాలువల గురించి వారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని నేను చైర్పర్సన్ గారికి విన్నవించాను. నేను మీ దృష్టికి పార్టీ కాలం వచ్చింది, పలాని కాలంలో టేకప్ చేయాలనేసి వారు సూచించి ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి ప్రపోజల్స్ ప్రిపేర్ చేసి ఇది ఎమర్జెన్సీ కింద టేకప్ చేయాల్సినటువంటి అంశం కాబట్టి టెండర్ ప్రొసీజర్ టేక్స్ లాంగ్ టైం, వర్షాకాలం వస్తుంది అనేటువంటి దృక్పథంతో 5 లక్షల రూపాయల వరకు కమిషన్ పవర్ ఉంది కాబట్టి ఏఎస్ను క్రాస్ చేసి టెండర్ పెండింగ్ అయితే 4 సిలిండర్ వేసి ప్రతి ఫైల్ కూడా గౌరవ చైర్పర్సన్ గారికి పంపించడం జరిగింది. శాంక్షన్ అవ్వకుండా ఎక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు. దానికి గౌరవ చైర్పర్సన్ గారు ఆర్డర్స్ వేశారు, ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎలక్షన్ కాకడానికి మీ దృష్టికి వచ్చిందా రాలేదా? మీరు అప్పుడు ఎందుకు పెట్టలేదు? టీవీ కావండి ఎలక్షన్ కాకడానికి తెలియపరచకపోవడం అనేది మేము తప్పు కాదని మేము అంటున్నా. తప్పే చెప్పాలి, ప్రతి కౌన్సిలర్కి చెప్పాలి, కమిషనర్ గారు చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాలి, చేయాలి. కానీ మీరు అడిగింది సమాధానం చెప్పన్నారు, కమిషనర్ గారు సమాధానం చెప్పారు. కానీ మీరు ఒక 53-58 రూల్ ప్రకారం సమాధానం చెప్పున్నారు. చెప్పారు కదా, అనంతరం అజెండాలోని 2వ అంశం చదువుతుండగా టీడీపీ కౌన్సిలర్లు రణరంగ్ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతులు ఉన్నాయా, పురపాలక సంఘ నిధుల నుండి 25 లక్షలు ఏ విధంగా మంజూరు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఇదే విషయంపై డీసెంట్ ఇచ్చామని, దీనిని మినిట్స్ బుక్లో పొందుపరిచారా లేదా, డీసెంట్ని పరిగణనలోకి తీసుకుంటారా లేదా, కలెక్టర్కి పంపాలా లేదా, పంపితే ఎటువంటి ఆదేశాలు ఇచ్చారో చూపించాలని పట్టుబట్టడంతో రికార్డుల్లో పరిశీలించి చెప్తామని తెలిపారు. దీనికి బదులుగా వైసీపీ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ 2010లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతులు ఉన్నాయని, అక్కడ చేపట్టే నిర్మాణాలని కొండవీటి సేవా సమితికి సంబంధించిన సొంత నిధులు మాత్రమేనని తెలిపారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపించమని టీడీపీ సభ్యులు అడగడంతో సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించి సభలో నుండి వెళ్లిపోయారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అజెండాలోని అంశాలపై చర్చ జరపలేక అజెండా మొత్తం ఆమోదించుకొని వెళ్లిపోయారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అక్కడ విగ్రహం పెట్టడానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా లేదా? మున్సిపల్ పర్మిషన్ లేని దానికి మనము గ్రాంట్ అనేది శాంక్షన్ చేయొచ్చా లేదా? అక్కడ ఉన్న స్థల పరిధి ఎంత, అక్కడ ఉన్న విగ్రహం ఎంత, అక్కడ ఉన్న వాటికి మనం ఇచ్చిన ఫండ్ ఎంత, దానికి మీకున్న అధికారం ఏంటి అది ఒకసారి తెలియజేయండి. అధికారులకు ఉన్న అధికారం ఏంటి? ఒక విగ్రహానికి పర్మిషన్ లేని చోట అంత గ్రాంట్ అనేది శాంక్షన్ చేయడానికి మీకున్న అధికారం ఏంటి? అది పర్మిషన్ ఉన్నదా లేదని ఇంతవరకు దానికి మీరు తెలియజేయలేదు. తెలియజేయకపోగా దానికి మీరు ఫండ్ మన మున్సిపాలిటీ నుంచి గ్రాంట్ చేశారు. అది చేయొచ్చా లేదా? అది అమరవీరుల స్తూపాలు అంటే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులు ఉంది. ఆ ప్రాంతంలో పెట్టి మనం అక్కడ డెవలప్ చేసుకోవాలనుకున్న స్థలంలో ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి పర్మిషన్ లేకపోయినా కూడా మనము శాంక్షన్ చేయడానికి అధికారం ఉందా? అధ్యక్ష, 2010 రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఆ రోజు మున్సిపాలిటీ అన్నాపత్నం శాసనసభ్యులు
నాదెండ్ల మనోహర్ గారు మున్సిపల్ స్థలాన్ని రాజశేఖర రెడ్డి విగ్రహానికి కేటాయించారు. దాని సందర్భంగా ఆ రోజు కొండవీడి సేవా సమితి రెడ్ల సంఘం కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పెట్టారు. ఇప్పుడు కొత్తగా పెట్టింది పర్మిషన్ లేకుండా పెట్టిందని మాట్లాడుతున్నది అది కరెక్ట్ కాదు. గత 14 ఏళ్ల క్రితమే రాజశేఖర రెడ్డి విగ్రహము మున్సిపల్ అప్రూవల్తో నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించారు. అమరవీరుల స్థూపానికి దానికి దీనికి సంబంధం లేదు. ఆ విగ్రహం పెట్టడానికి 2010లో పర్మిషన్ ఉంది అని సభ్యులు చెబుతున్నారు. మీ దగ్గర ఆ పర్మిషన్ అనేది మీ దగ్గర మీరు మాకు చూపించగలరా? మా కాడలేదు, నువ్వు చూపి. ఆ రోజు పెట్టారు. ఇప్పుడు దాకా కావాలి అంటే పర్మిషన్ ఉందా లేదా? అధికారులు ఉందని చెప్పమని అడుగుతున్నాను. డిసెంట్ సెప్టెంబర్ 22 సంవత్సరంలో జరిగినటువంటి విషయం మీరు ఇచ్చారంటున్నారు. ఒకసారి నా దగ్గర రికార్డ్స్ వెరిఫై చేసి మీరు చెప్పండి. ప్రదేశంలో ఎటువంటి నిర్మాణాలు జరగడానికి కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అమరవీరులకు సంబంధించిన విషయం తప్పితే జరగకూడదని ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు 1960లో. అది చూడండి. దాని ప్రదేశంలో మీరు పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టడానికి ఎలా ఇస్తున్నారు? వెరిఫై చేసి ఇది లాస్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి 22వ సంవత్సరం కాబట్టి వెరిఫై చేసి సభను చూస్తారు. అది కూడా అడుగుతున్నారు. పర్మిషన్ కూడా అడుగుతున్నారు. అది కూడా చెప్తారు. ఏమి 27 అంశాలు ఉన్నాయి. 27 అంశాలని పారిపోవడం ఏంటి? చర్చ జరగాలి కదా. ఇక్కడ నెలకు ఒకసారి అడుగుద్ది. అన్ని ప్రజలకు సంబంధించినవి కదా. అన్ని రాడిఫికేషన్లు ఏం చెప్పారు కౌన్సిలర్లకి? అత్యవసర సమావేశం పెట్టే అవకాశం లేదా? పెట్టుకొని చెప్పొచ్చు కదా. ఈ రోజున తెనాలిపట్నంలోని సాధారణ సమావేశం ఎజెండాలో ఉన్న అంశాలు 27 అంశాలు ఆమోదించడం జరిగింది. ఈ ఎజెండాలో అంశం కాకుండా వేరే పేపర్లో అంశాలను అడగడం జరిగింది. మేము ఏకగ్రీవంగా ఈరోజు ఆమోదించడం జరిగింది. అలానే మేము తెనాలిపట్నంలో మేము కానీ అలానే మన మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారు కానీ మేము పార్టీ తరఫున పార్టీ అని కాకుండా మేము కలిసిమెలిసిగా ప్రజలకు సమస్య లేకుండా 40 వార్డుల్లో ఎక్కడైనా సరే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శానిటేషన్ విషయంలో కానీ మేము వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అలానే శానిటేషన్ ఇంకా మెరుగుపరుస్తామని రాబోయే రోజు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు. పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్కు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు. మున్సిపల్ నిధులను పంచాయతీ పనులకు ఏ విధంగా వినియోగిస్తారో చెప్పాలని, కట్టెవరం పంచాయతీకి ₹1 కోటి మున్సిపల్ నిధులు ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి వైసీపీ పాల్పడిందని, దీనిని ప్రశ్నిస్తున్నామనే కారణంగానే అజెండా ఆమోదించుకుని వెళ్లిపోయారని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ నేతలలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. గత వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అధికార దుర్వినియోగాన్ని ఈరోజు మేము కౌన్సిల్లో ఎండగడుతుంటే చైర్మన్ గారు మొత్తం ఆమోదించుకునే ఎజెండాల అంశాలని
రెండో అంశం జరగకముందే ఆమోదించుకొని కౌన్సిల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మున్సిపల్ నిధుల్ని పంచాయతీకి వాడి మున్సిపల్ నిధులు దుర్వినియోగపరిచినటువంటి గత ప్రభుత్వంలో దాన్ని మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా ఈరోజు కౌన్సిల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు మన మున్సిపల్ నిధుల్ని దుర్వినియోగపరిచారో ఈరోజు వారు వెళ్ళిపోయిన విధానమే వాళ్ళ యొక్క నిధుల దుర్వినియోగానికి నిదర్శనం. పంచాయతీ కటారం పంచాయతీకి మన మున్సిపల్ నిధుల్ని వీళ్ళు ఒక ₹1 కోటి దాకా వాడారు. విగ్రహాలకని, ఫుట్పాత్లకని, వీటన్నిటికీ వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి ఈశ్వర్ కాలేజ్ దగ్గర వినాయకుడి దగ్గర నుంచి అది కటివరం పంచాయతీ. ఆ పంచాయతీకి సంబంధించిన అక్కడ ఉన్న పనులన్నిటికీ మన మున్సిపాలిటీ నిధుల్ని ₹1 కోటి దాకా వీళ్ళు వాడారు. మున్సిపల్ నిధుల్ని వాడారు. అది ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదని కమిషనర్ గారే చెప్తున్నారు. అధికారులు నిజాలు చెప్తున్నారని చెప్పి అధికారుల మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఈరోజు చూపించారు. కమిషనర్ గారు అన్ని నిజాలే చెప్తున్నారని చెప్పి కమిషనర్ గారి మీద వీళ్ళ యొక్క అక్కసులు వెళ్ళబుర్చి కమిషనర్ గారు నిజాలు చెబుతున్నారని సభను వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. 27 అంశాలు ఎజెండాలో ఉంటే రెండే అంశాలు చర్చ జరిగిన తర్వాత అన్నీ ఆమోదం అని చెప్పేసి వాళ్ళ యొక్క నిస్సహాయతని, వాళ్ళ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఎక్కడా మనం తప్పు చేసినటువంటి విధానం బయటపడిద్దో అని చెప్పేసి ఈ రోజున కౌన్సిల్ని ఆమోదం అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 27 అంశాల్లో ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఉన్న పరిస్థితి. దీనిలో జగనన్న కాలనీలు అని చెప్పేసి వాటికి పట్టాల కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం సాదాసీదాగా అధికారులు ఎవరైనా సరే వారికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి పట్టాలు ఇస్తారు. ఇది సర్వసాధారణం. ప్రత్యేకంగా 2 సార్లు వీళ్ళు ప్రభుత్వం 2 సార్లు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా కాకుండా వాళ్ళ పార్టీ తరపున కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా ప్రభుత్వం యొక్క ప్రజాధనం దాదాపు 18 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి. మున్సిపల్ నిధులు అనేక మంది ప్రజలు వాళ్ళ యొక్క పన్నుల రూపంలో కట్టేటువంటి డబ్బుని వీళ్ళ సొంత పార్టీకి ప్రభుత్వం యొక్క ధనాన్ని వినియోగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న విరామం.